ఎనీ క్యాన్సర్‌కి ప్రతి క్యాన్సర్‌కైనా గానీ మనకి 3 రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి కీమోథెరపీ, ఒకటి సర్జరీ అండ్ రేడియోథెరపీ. సో, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ద్వారా గానీ, టాబ్లెట్స్ ద్వారా గానీ ఈ రక్త కణాల్లో ఉండే క్యాన్సర్ కణాలని చంపే రక్తంలో ఉండే క్యాన్సర్ కణాలని చంపేదాన్ని మనం కీమోథెరపీ అంటాం. సో, ఇది కొన్ని క్యాన్సర్స్‌కి కీమోథెరపీ అవసరం పడుతుంది. కొన్ని క్యాన్సర్‌కి ఓన్లీ సర్జరీ గానీ, రేడియేషన్ గానీ లేకపోతే ఓన్లీ సర్జరీ అన్నా అవసరం పడుతుంటది. లోకల్‌గా ఏవైతే మనకి క్యాన్సర్ ఉంటుందో దాన్ని చంపడానికి లేదంటే దాన్ని తొలగించడానికి మనకి సర్జరీ గానీ లేదా రేడియేషన్ గానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇందాక నేను చెప్పినట్టుగా సపోజ్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా ఉందనుకోండి. ఆస్టియోసార్కోమాలో మనకి కీమోథెరపీ అండ్ సర్జరీ ఒకటే పనిచేస్తుంది. రేడియోథెరపీ రోల్ ఎక్కువ లేదండి. అదే ఈవింగ్ సార్కోమా అయితే ఆల్ ద 3 అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ యాజ్ వెల్ యాజ్ సర్జరీ ఆల్ ద 3 పనిచేస్తాయి. అదే కాండోసార్కోమా ఉంటే ఓన్లీ సర్జరీ ఒకటే పనిచేస్తుంది. మనకి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ పనిచేయదు. అదే మల్టిపుల్ మైలోమా లేదంటే ఈ మైలోమా లాంటి జబ్బులకి అది మన కీమోథెరపీ ఈజ్ అ ప్రైమరీ మొడాలిటీ అనండి.